Hey guys, this is Jyotsna Janala. If you're seeing me for the first time on the YouTube, take a moment, look into our content, hit the subscribe button. You'll surely love it here. And if you're already been a subscriber, I'm so happy to see you guys again. So, ee roju ma brother ustunadu. He's coming from Ballari to Hyderabad. He really want to be here. Last 10 days nunchi he's trying. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. And he completed his 10th exam. So, he is a free bird, I can say, for few days. తర్వాత ఎలాగో ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇట్ వుడ్ బి సో టఫ్ ఫర్ హిమ్ యాజ్ వెల్ టు మీట్ మీ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్ ఇన్ హైదరాబాద్. సో రైట్ నౌ టైం ఏమో 1:35 అయింది అండ్ హిస్ ఫ్లైట్ ఇస్ అట్ 2:30 ఫ్రమ్ బళ్ళారి అండ్ హీ విల్ రీచ్ హియర్ బై 3:20. సో మీ అండ్ జాన్ హ్యావ్ టు గో టు ద ఎయిర్పోర్ట్ టు పిక్ హిమ్ అప్. మేమైతే ఒక 2:15కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి 40 minutes చూపిస్తుంది ఎయిర్పోర్ట్. సో వి విల్ గో దేర్ బై 3 o'clock అండ్ అరైవల్స్కి వెళ్ళి వాటి కోసం వెయిట్ చేసేసరికల్లా కరెక్ట్గా 3:20 అవుతుంది. సో దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. ఇఫ్ పాసిబుల్ వీ మే స్టార్ట్ బై 2 యాజ్ వెల్. ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేసాక వీ విల్ జస్ట్ గో అహెడ్. నేనైతే వాడికి ఇష్టమైన చికెన్ కర్రీ చేసా. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. So that after he comes home he can have some lunch and all. He already had some lunch it seems, but then I want to make him his favorite dish so that he can have it and I'm really excited. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఇక్కడ like after marriage he's coming over here, so it would be nice that we will be spending a lot of time with my husband and Unnu. Yeah, so I'm really excited and looking forward to it. This is my outfit for the day, matching. Let's go. వెళ్దామా? నువ్వు వస్తావా ఎయిర్పోర్ట్కి? రెడీ అయిపోతున్నాడు. ఇంట్లో చక్కగా ఉండు టెడ్డీ, అల్లరి చేయకు. శామ్ నేను చూసుకుంటాడు. ఓకే ఓకే. వీళ్ళిద్దరు ముద్దులు ఒకటి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నార్మల్. బాయ్ బుజ్జు, లవ్ యూ, టాటా, బై బై. ఐ గెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా మనం వితౌట్ ఎనీ లగేజ్ ట్రావెల్ చేయడం. నీకు మైక్ లేదు, నీకు వినిపించదు. మైక్ కావాలా? అసలు ఏం ఎండగా ఉందో. అదే మన క్యాబ్. ఆ పాపు భయ్యాని జాన్సన్. అరే ఏంట్రా ఎండ చాలా ఘోరంగా ఉందిరా. ఆల్ సెట్ ఆల్ సెట్. ఈ బూమ్ జోజో దగ్గర దగ్గర ఒక 1 week అవుతుంది. ఓకే. ఛార్జింగ్ అవ్వలేదు ఎంతవరకు. నేను అది కొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది. కరోనా ముందు కొన్నాను నేను అది. కానీ చాలా బాగా సౌండ్ ఉంటుంది అసలు. బోట్ వాడిది బాగుంటాయి యాక్చువల్లీ. అరే ఛార్జింగ్ ఎంత కాస్తుంది అనుకుంటున్నావు? అసలు అవ్వదు ఛార్జింగ్. యు ఎక్సైటెడ్ దట్ ఉన్ను ఇస్ కమింగ్? ఉన్ను వస్తున్నాడని ఎక్సైటెడ్ గా ఉన్నావా? ముందు వచ్చేస్తాడేమో అనుకున్నాను. అవ్వలేదు. రోషి కూడా వస్తుంది. మా కజిన్ ఇంకో అమ్మాయి కూడా వస్తుంది, రోషి. సో వి విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ కదా. yes chill. అండ్ నా నోటీస్ పీరియడ్, యాక్చువల్లీ నేను ఇప్పుడు నా జాబ్లో నోటీస్ పీరియడ్లో ఉన్నా. నా నోటీస్ పీరియడ్కి ఈ కజిన్స్ రావడానికి అంత బాగా సింక్ అయింది. ఐఎమ్ గ్రేట్ఫుల్. సీ యూ ఎట్ ద ఎయిర్పోర్ట్. We have reached guys. Yes. మైక్ ఎక్కడ పెట్టుకుంటారో తెలీదు జోజోకి. సౌండ్ పెడితే రాదు అంటది. ఎక్కడ పెట్టినా మైక్ సౌండ్ వస్తుంది. ఇది నేను కట్ చేస్తున్నాను. వెళ్ళు. అలా అని చెప్పి ఎడిటర్ నేనే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. ఎడిటర్ నేనే కాబట్టి నేను ఏది కావాలి అదే పెట్టుకుంటా. నాకు డైలాగ్ లేస్తే నేను పెట్టను జాన్. సో ఇప్పుడు మనం డిపార్చర్స్ దగ్గర ఉన్నాం. అరైవల్స్ కి అలౌ చేయలేదు. ఇక్కడ నుంచి కిందకి పోవాలంట. లెట్స్ గో. జాన్ కి మైక్ ఇచ్చి చాలా తప్పు పని చేశాను. తిరిగి నాకే లెట్స్ గో. డిస్గస్టింగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. లెట్స్ గో టు ది అరైవల్స్. భయ జాగ్రత్తగా దిగు. జిగ్ జిగ్ గా వెళ్ళిపోతున్నావు కానీ. ఎంత పెద్ద ఎస్కలేటర్ అది చూడు. యా పడితే దొరలేయడమే జాన్. అలా దొర్లుకొని కిందకి వెళ్ళిపోవచ్చు.
జాన్సన్ చూడు అక్కడ లొకేషన్. ఇది మొన్న నేను వచ్చినప్పుడు కూడా పెట్టారు ఇది. మా మమ్మీకి నేను అక్కడ మన ఫోటో కూడా తీసా అరైవల్స్ లో. ఇక్కడ వచ్చేసాం. జాను ఏదో గోల్డ్ లా ఉంది, నాకు కొనొచ్చు కదా గోల్డ్ షాప్ లో. అరే ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తావు జోజో? బన్మస్కా అయితే చాలా బాగుంది చూడడానికి. ఇంకేం తిన్నాం? ఇప్పుడే ఫుడ్ ఫుల్ తిన్నాము. ఫుడ్ తిన్నా కదా. జ్యూస్ ఏం తాగుదామా? గైస్ నేనైతే నీలోఫర్ బయటలో కూర్చున్నా. జాన్ ఇస్ స్టిల్ యెట్ టు కమ్. వాడు ఫ్యాన్ కింద కొంతసేపు కూర్చుంటానని వెళ్ళాడు. ఇద్దరికి నిజంగా ఏం తినాలని లేదు, ఏం తాగాలని లేదు. ఇందాక హెవీగా తినేసి వచ్చాము కాబట్టి వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అరుణ్ బేబీ టు కమ్. A few moments later. హే గైస్, ఎయిర్పోర్ట్లో కూడా ఇంత బాగా పడుకోవచ్చు అని ఈరోజు అర్థమైంది నాకు. తినగానే బయటికి రాకూడదు, అదైతే ట్రూ. అండ్ ఎప్పుడు తినగానే బయటికి రాకూడదు. జాన్ కూడా నిద్ర వస్తుంది పాపం. హీ ఆల్వేస్ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో నాకు ఎందుకో కొంచెం నిద్ర వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. టైం అయితే 3:15 అవుతుంది. వాడు 3:20కి ల్యాండ్ అయ్యి బయటకు రావడానికి ఒక 10 minutes అయినా పడుతుంది. మాకు పర్ఫెక్ట్ ప్లేస్ దొరికింది నీలోఫర్ బయట. సో వీఆర్ జస్ట్ సిట్టింగ్ హియర్ అండ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అండ్ ఐమ్ ఎక్సైటెడ్ టు మీట్ మై బేబీ. ఉన్ను ల్యాండ్ అయిపోయాడంట. పదా ఉన్ను కోసం వెయిటింగా. మాట్లాడొచ్చు. One eternity later. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వెయిటింగ్ ఉన్ను అయితే వచ్చేసాడు. దేర్ హీఈస్. వాడికైతే మేము ఎక్కడున్నామో తెలియలేదు, మొత్తం వెతుకుతున్నాడు. సో అలా చూసి కనిపెట్టాడు లాస్ట్కి భయ్యా మేము ఎక్కడున్నామో. ఏ ఫైనలీ వి మెట్. వీళ్ళిద్దరు రొమాన్స్ ఏంట్రా బాబు. మా తమ్ముడాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి అక్కడికి ఒక కిస్ ఇవ్వచ్చు కదా. ఎలా అయింది? బాగుందా? ఫస్ట్ టైమా? ఫ్లయింగ్ సోలో ఫస్ట్ టైం. హౌ ఆర్ యూ ఫీలింగ్? Great. Excited? Definitely. Excited. Okay, let's go home. Yes. బాబాయ్ ఉన్ను రీచ్ అయిపోయాడు. వెరీ గుడ్. బాయ్ నాన్న. మమ్మీకి కాల్ చేయి. సింగిల్ గా వస్తే ఇదే బాధలు అంతేనా? సింగిల్ గా వచ్చి ఇదే బాధలు పాపం. ఎంత బాగా Welcome. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. నీకు అందుకే మైక్ ఇవ్వలేదు. జాన్ కి మైక్ డిసేబుల్ చేసి ఉన్నుకి యాక్టివేట్ చేశాను. అద్ది పిన్ని వచ్చేసాడు ఫైనలీ. కదా గార్డెనింగ్ బాగా చేశారు యాక్చువల్లీ. ఇక్కడ పాడైపోయిన మొక్కలన్నీ ఇలా పెట్టారు అన్నమాట. జాన్ అయితే అవి ఇస్తారా అని చెప్పి అడిగారు. అండ్ దిస్ లేడీ ఈజ్ సో క్యూట్. ఆమె అయితే తీసుకోండి ఏం పర్లేదని చెప్పింది. జాను ఇదిగో. నువ్వేంటి బ్రో మొక్కలు పిచ్చి ఇక్కడ కూడా చూపిస్తున్నావు? జిందాల్ నుంచి వచ్చేది తమ్ముడు ఇచ్చాడు అక్కకి గిఫ్ట్. ఉన్ను వచ్చినందుకు గిఫ్ట్. ఉన్ను మొక్కే కదా అని పీకిస్తే పెక్కొస్తా. అలా వదిలే. ఆ మొక్క ఆల్రెడీ పోయింది జాన్. ఇదైతే బాగుంది. ఇంటికి వెళ్ళి మంచి ఫ్రెష్ శాండ్లో వేయచ్చు. ఇంకా అనుకోరు. నిన్ను కూడా డిక్కీలో పడేద్దాం. పదా లోపలికి పద. మేము ఇద్దరం బ్యాక్ సైడ్ కూర్చుంటాం. యూ గో ఫ్రెండ్. వావ్. అరే మనం జపాన్ వెళ్ళక్కర్లేదురా చెరీ బ్లాసమ్ చూడడానికి. ఇది చాలు. 2000 years later. యా ఓవర్ వెయిట్ అవ్వదు కదా. లిఫ్ట్ కెపాసిటీ సరిపోలేదు. నేను ఉండిపోయాను. ఐ విల్ గో ఇన్ నెక్స్ట్ రౌండ్. టెడ్డీ ఆగు టెడ్డీ, వెయిట్ ఫర్ 1 minute. టెడ్డీ ఎవరు వచ్చారు చూడు. టెడ్డీ అటు చూడు ఎవరు వచ్చారు. ఉన్నా అన్నయ్య కదా. ఇప్పుడు అరుస్తున్నావు.
ఇప్పుడు దాకా చూడలేదా ఉన్నుని? ఉన్ను అన్నా ఇప్పుడు అరుస్తున్నాడు చూడు. గైస్ జస్ట్ నౌ రీచ్డ్ హోమ్. టెడ్డీ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. సో టైం 5 అయిపోయింది. నేనైతే ఏకంగా 4:30కి ఇంటికి వచ్చేస్తాం అనుకున్నాను. జోజో జోజో నీకు ఒక తెచ్చింది నాకా? ఏం తెచ్చావు? సర్ప్రైజ్. ఏదో పెద్ద బ్యాగే. స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డా? 3, 2, 1. 3, 2, 1. స్వీట్సా? ప్రమోషన్. చట్నీస్ ఇక్కడ బాగుంటది. ఏ ఫ్లేవర్ ఇది? ఓకే, అది కోకోనట్, ఇది గ్రౌండ్ నట్ పొడి లాగా. ఓ గ్రౌండ్ నట్ పొడి. ఓకే, నైస్. స్వీట్స్ ఫర్ యూ అండ్ జాన్రో. బిగ్ మష్రూమ్ అసార్టెడ్ స్వీట్స్ అంటే అన్నీ ఉంటాయి కదా, అన్ని ఆల్ ఫ్లేవర్స్. వీడి ఎక్సైట్మెంట్ చూడు. వావ్, థ్యాంక్ యూ బేబీ. మమ్మీకి డాడీకి కూడా థ్యాంక్ యూ. ఫ్యూ మోరా? ఎస్. ఇంకేంటి భయ్యా, ఇంకేంటి? ఆగు. స్వీట్స్ ఏంటో ఓపెన్ చేద్దాం. కాజు బర్ఫీ. వావ్, జాన్ ఇంకా ప్యాకెట్ ఖతం చేస్తాడు, డౌటే లేదు. సో వాట్ ఈస్ దిస్ అదర్ వన్? వావ్, ఇది ఓ ఐస్ దాన్ని ఏదో కేకా, ఇంకేదో మిల్క్ కేక్. యా. నాకు హాట్ కావాలి. నీకోసమే. నాకు స్వీట్స్ కన్నా హాటే చాలా ఇష్టం. నో బ్రో. సో మిక్చర్ అండ్ చక్లీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ తెలుసా, చక్లీ. థ్యాంక్ యూ. నో లవ్ యూ సరంగే. నువ్వేం తింటావు టెడ్డీ? నువ్వేం తింటావు? నీకు పెడిగ్రీ కొన్నా. పెడిగ్రీ కొంటావా? బాగుందా? చాలా బాగుంది. తెస్తి తిందా? తెస్తి. టెడ్డీ లవ్స్ కాజు బర్ఫీ. సో తింటాడు. drooling. అసలు ఇది ఏముంది తెలుసా? అన్నో కాజు బర్ఫీ ఎప్పుడు తిన్నదే. ఇదేంటి కోకోనట్ బఫీ అనుకుంటా. కోకోనట్ బర్ఫీ అదిరిపోయింది. అరే వాట్ ఈస్ దిస్ టెడ్డీ? ఫుల్ నాకేస్తున్నా ఉన్ను. రే తప్పురా టెడ్డీ, తప్పు టెడ్డీ. కెమెరా ఆన్ చేస్తుంటే అప్సెట్. Camera freak. Guys, that's it for today's video. Hope you like it. So yeah, love you. Bye. Subscribe to our channel, like, share and comment. Ta-ta.